ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం A to Z కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మనకు జనరల్గా లాస్ట్ ఇయర్ ఎవరైతే ఆర్ఆర్బి టెక్నీషియన్కి మిస్ అయ్యారో సో ఈసారి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఆర్ఆర్బి రైల్వే డిపార్ట్మెంట్ అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయదు. సో ఇది మీ అదృష్టం అనుకోవాలి. సో మీరు మిస్ అవ్వకండి. నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను, లైక్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఎలా చదవాలి, ఇంకా అవన్నీ కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి. సో స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీస్ అయితే 6180 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్ఆర్బి టెక్నీషియన్ మనకు రెండు విధాలుగా భర్తీ చేయడం జరుగుతుంది పోస్టులు, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. సో గ్రేడ్ 1లో మనకు 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ గ్రేడ్ 3లో మనకు 6000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు స్టార్ట్ డేట్, మీరు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే అప్లై చేసుకోవడము 28th జూన్. సో ఈ 28th జూన్ తర్వాత నేను మీకు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా. సో అందుకోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తాను ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మీరు 28th జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 1 month గ్యాప్ ఉంది. ఆ 1 monthలో మీరు ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. కానీ నేనేం చెప్తానంటే స్టార్టింగ్లోనే అప్లై చేసుకోండి, తర్వాత సైట్ బిజీ వచ్చి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి ఇది చాలా డౌట్ ఉంటుంది క్వాలిఫికేషన్. ఫస్ట్ గ్రేడ్ 1 క్వాలిఫికేషన్ చూద్దాము. 180 పోస్టులకు గ్రేడ్ 1 క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే BSc డిగ్రీ ఉండాలి. అది కూడా ఎందులో ఉండాలి, ఏ ఫీల్డ్లో ఉండాలి అంటే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT లేదా ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇందులో ఇలా ఈ సబ్జెక్ట్స్ కవర్ అయ్యే BSc కానీ మీరు చేసి ఉంటే దానికి మీరు ఎలిజిబుల్ గ్రేడ్ 1కి. ఓకే, అదేవిధంగా గ్రేడ్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే సో అండ్ ఇంకో పాయింట్ నేను మర్చిపోయి చెప్పడం, BSc ఒకటే కాదు, ఈ సబ్జెక్ట్ కవర్ చేస్తూ మీరు డిప్లొమా చేసినా కానీ లేదా ఏదైనా ఇంజనీరింగ్ చేసినా కానీ ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అనుకోండి, మెకానికల్లో పక్క మీకు ఫిజిక్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అనుకోండి, అంటే ఎలక్ట్రానిక్స్ మీకు అక్కడ పక్కా ఉంటుంది. సో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, సో అక్కడ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది. సో డిగ్రీ చేసి ఉండాలి, డిగ్రీ లేదా డిప్లొమా. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ 3 గురించి మాట్లాడుకుందాం. 10th క్లాస్ ఉండాలి. అదేవిధంగా ITI కూడా చేసి ఉండాలి. 10th క్లాస్ లేదా ITI చేసి ఉండాలి. ITI దేంట్లో చేసి ఉండాలి అంటే ఫార్జర్ అని కావచ్చు, హీట్ ట్రీటర్ కావచ్చు, ఫౌండరీ కావచ్చు, అదేవిధంగా ప్యాటర్న్ మేకర్ కావచ్చు, అంటే మౌల్డర్ కావచ్చు. ఆర్ ఈ ITI కాకుండా మీరు ఒక్కొక్కసారి మన కోర్స్ కంప్లీట్ చేస్తాం కదా, యాక్ట్ అప్రెంటిస్షిప్ అని. సో ఆ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్. 10th ప్లస్ ITI ఉండాలి, 10th ప్లస్ కోర్స్ యాక్ట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడు మీరు ఎలిజిబుల్. ఓకే, సో ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ గ్రేడ్ 1కి అయితే 18 నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గ్రేడ్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి, SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్స్, మైనారిటీస్, EWS వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్లు కానీ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీ 250 అండి. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఖచ్చితంగా వెళ్ళి రాస్తే మీకు ఈ 250 కూడా రిటర్న్ వస్తాయి, రీఫండ్ వస్తాయి. ఓకే, అదేవిధంగా అదర్ కేటగిరీస్ లైక్ OC OBC వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అప్లికేషన్ ఫీజ్ 500 అండ్ ఒకవేళ వీళ్ళు ఎగ్జామ్ రాస్తే 400 రీఫండ్ వస్తాయి. ఓకేనా, ఇదన్నమాట. ఇక్కడ మనం శాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రేడ్ 1కి స్టార్టింగ్ శాలరీ 29,200 ఉంటుంది అండ్ సమ్ అలవెన్సెస్ కూడా వస్తాయి. అదేవిధంగా గ్రేడ్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే 19,900 అయితే శాలరీ రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని అలవెన్స్లు కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో మనం క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో కూడా మనం సక్సెస్ అవుతే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో 3 స్టేజెస్ ఉంటాయి ఇందులో సెలక్షన్ ప్రాసెస్లో. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ మనం గ్రేడ్ 1 ఎగ్జామ్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అందులో మనకు ఎగ్జామ్ పేపర్లో ఫస్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఓకే, అదేవిధంగా రీజనింగ్లో మనకు 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ అనమాట. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అందులో కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ అనమాట, ఇందులో మనకు 20 క్వశ్చన్స్
20 మార్క్స్, సారీ 35 కాదు 20 మార్క్స్. అదేవిధంగా ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సో ఈ మార్క్స్ అని యాడ్ చేస్తే మనకు 100 మార్క్స్ ఉంటుంది టోటల్గా. టైం అయితే మనకు 1 అవర్ 30 మినిట్స్ అంటే గంటన్నర ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ చూడండి గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ అగైన్. మళ్ళీ దీనికి కూడా 1.5 అవర్ టైం అనమాట, 1 అవర్ 30 మినిట్స్ ఎగ్జామ్ టైం ఉంటుంది. సో ఇదే అండి ఇప్పటి వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025 నోటిఫికేషన్ గురించి. అండ్ అదేవిధంగా జూన్ 28 ఆ రోజు మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ వరకు. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకేదైనా మర్చిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను ఖచ్చితంగా ఏదైనా కవర్ చేయకపోయి ఉంటే. అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.